హాయ్ స్టూడెంట్స్, ఈ క్లాస్లోని పైథాన్ ప్రోగ్రామింగ్లో ఫ్రోజన్ సెట్ అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాము. మనం ఇంతకుముందు క్లాస్లోని సెట్స్ గురించి చెప్పుకున్నాము. ఆ వీడియో చూసిన తర్వాతే ఈ వీడియో అయితే చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. సెట్ అంటే ఏంటి? సెట్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా. సెట్స్ క్రియేటెడ్ బై కర్లీ బ్రాకెట్స్. సెట్స్ ఆర్ అన్ఆర్డర్డ్ డేటా స్ట్రక్చర్. సెట్స్ ఆర్ మ్యూటబుల్. ఫ్రోజన్ సెట్ ఈజ్ ఏ సిమిలర్ టు రెగ్యులర్ సెట్. సేమ్ మనం సెట్ ఎలా అయితే ఉంటుందో ఫ్రోజన్ సెట్ కూడా సిమిలర్ టు రెగ్యులర్ సెట్. బట్ రెండిట్లకి డిఫరెన్స్ ఏంటంటే సెట్ అనేది మ్యూటబుల్, ఫ్రోజన్ సెట్ అనేది ఇమ్యూటబుల్. అంతే డిఫరెన్స్, మిగతా డిఫరెన్స్ ఏం లేదు. సెట్లోని ఎలిమెంట్స్ని యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు. యాడ్ అనే ఫంక్షను, అప్డేట్ అనే ఫంక్షను, రిమూవ్, డిస్కార్డ్, పాప్, క్లియర్ ఈ ఫంక్షన్స్ యూజ్ చేసి మనం సెట్లో ఉన్న ఎలిమెంట్స్ని యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు. బట్ ఫ్రోజన్ సెట్ అనేది ఇమ్యూటబుల్. ఎప్పుడైనా మనం ఒక సెట్ని క్రియేట్ చేయాలి, ఆ సెట్ అనేది ఎలిమెంట్స్ చేంజ్ చేయకూడదు అనుకుంటే వీ క్యాన్ యూజ్ ఫ్రోజన్ సెట్ ఫంక్షన్. ఫ్రోజన్ అనే సెట్ ఫంక్షన్, ఫ్రోజన్ సెట్, ఈ ఫంక్షన్ యూజ్ చేసి ఫ్రోజన్ సెట్ని అయితే మనం క్రియేట్ చేయొచ్చు. ఫ్రోజన్ సెట్లో ఎలిమెంట్స్ని తీసుకున్నప్పుడు ఎట్రబుల్లో తీసుకోవాలి. చూడండి, ప్రింట్ ఎఫ్ఎస్ మనకి ఒక ఫ్రోజన్ సెట్ అనేది క్రియేట్ అయిపోతుంది. చూడండి, ఫ్రోజన్ సెట్ 1 2 3 4 5. ఆ టైప్ కూడా మనం చెక్ చేయాలనుకోండి, ప్రింట్ టైప్ ఆఫ్ ఎఫ్ఎస్. చూడండి, మనకి క్లాస్ ఫ్రోజన్ సెట్. మనం ఫ్రోజన్ సెట్ అనేది ఏంటి? మనకి ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్ అంటే ఏంటి? ఏ ఎలిమెంట్స్ని కూడా మనం యాడ్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్రోజన్ సెట్లోని యాడ్ అనే ఫంక్షన్, సెట్లోని మనం సింగిల్ ఎలిమెంట్ యాడ్ చేయడానికి యాడ్ అనే మెథడ్ని యూజ్ చేస్తాము. నేను 99ని యాడ్ చేయాలి అనుకుంటున్నాను నేను. చూడండి, యాట్రిబ్యూట్ ఎర్రర్. ఫ్రోజన్ సెట్ ఆబ్జెక్ట్ యాజ్ నో యాట్రిబ్యూట్ యాడ్. యాడ్ అనేది మనకి యాట్రిబ్యూట్ కాదు ఫ్రోజన్ సెట్కి. అంటే మనం ఎటువంటి ఎలిమెంట్ని కూడా ఫ్రోజన్ సెట్లో యాడ్ చేయలేము. యాడే కాదు, అప్డేట్ అనే మెథడ్ని కూడా యూజ్ చేసి, అప్డేట్ అనే మెథడ్ని ఎందుకు యూజ్ చేస్తాము? మల్టిపుల్ ఎలిమెంట్స్ని సెట్లో యాడ్ చేయడం కోసం యూజ్ చేస్తాము. ఇక్కడ నేను మల్టిపుల్ ఎలిమెంట్స్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ అప్డేట్ కూడా అవ్వట్లేదు. ఫ్రోజన్ సెట్ అనేది ఇమ్యూటబుల్. ఎలిమెంట్స్ని యాడ్ చేయలేము, రిమూవ్ చేయలేము. ఫ్రోజన్ సెట్ కూడా సెట్ లాగానే అన్ఆర్డర్డ్ డేటా స్ట్రక్చర్. ఇదిగో అది అన్ఆర్డర్డ్, ఇది కూడా సేమ్ అన్ఆర్డర్డే. మనం ఎలా తీసుకున్నామో అలా ప్రింట్ అవుతుంది అని అయితే చెప్పలేము. మనం ర్యాండమ్గా ఎలాగైనా ప్రింట్ అవ్వచ్చు. సో ఫ్రోజన్ సెట్లో ఎలిమెంట్స్ని యాడ్ చేయడం, రిమూవ్ చేయడం అనేది అయితే మనకి జరగదు. ఫ్రోజన్ సెట్ ఈజ్ ఏ ఇమ్యూటబుల్. బట్ మనం సెట్స్లోని కొన్ని ఆపరేషన్స్ చెప్పుకున్నాము. ఏమేమి ఆపరేషన్స్? యూనియన్ అనే ఆపరేషను, ఇంటర్సెక్షన్ అనే ఆపరేషను, అలాగే డిఫరెన్స్ అనే ఆపరేషను, అలాగే సిమెట్రిక్ డిఫరెన్స్ ఆపరేషన్ మనం చెప్పుకున్నాము. అవన్నీ కూడా ఫ్రోజన్ సెట్లో కూడా వర్క్ అవుతాయి. ఆ ఆపరేషన్స్ గురించి మనం ఆల్రెడీ సెట్స్ కాన్సెప్ట్లో చెప్పుకున్నాము. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో మీరు ఒకసారి చెక్ చేసినట్లయితే ఆ ఆపరేషన్స్ ఎలా పెర్ఫామ్ అవుతాయి అనేది అయితే మీరైతే చూడొచ్చు. సేమ్ అక్కడ ఎలా అయితే ఆపరేషన్స్ చేస్తామో ఫ్రోజన్ సెట్లో కూడా ఆపరేషన్స్ని అలాగే చేస్తాము. అంతేగాని ఈ ఎలిమెంట్స్ని యాడ్ చేయడం, రిమూవ్ చేయడం తప్ప మిగతా అంతా కూడా మనకి సెట్ అండ్ ఫ్రోజన్ సెట్ సేమ్ ఒకేలా అయితే ఉంటుంది. నెక్స్ట్ క్లాస్లో డిక్షనరీ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్.